అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యకరమైన బీట్రూట్ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. పెసరట్, పొంగల్, కిచిడి, ఇడ్లీ, దోశల్లోకి చాలా బాగుండే ఈ చట్నీ చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. త్వరగా అయ్యే బీట్రూట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 2 బీట్రూట్లు శుభ్రంగా కడిగి పీల్ చేసుకున్న వాటిని ఒక్కొక్క బీట్రూట్ 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మన కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు, 2 ఓలు వెల్లుల్లి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక కుక్కర్లో వేసి ఒక అర గ్లాస్ నీరు పోసుకొని దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత చల్లారడానికి పక్కన ఉంచుకున్న దాన్ని చల్లారిన తర్వాత ఈ బీట్రూట్ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసి పల్సర్ మోడ్లో ఒక 3 సెకండ్లు మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్క నుంచి ఇప్పుడు తాలింపు వేయటానికి స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు కలిపింది కొద్దిగా వేగుతున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటన్నింటినీ కొద్దిగా వేగే వరకు వేయించుకొని ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ బీట్రూట్ చట్నీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మంచి గుమగుమలాడే ఇంగువ తాలింపుతోటి బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ, పెసరట్టు, పొంగల్, ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుందండి. అందరికీ నచ్చే ఈ పచ్చడి బౌల్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. అంత రుచిగా ఉండే ఈ బీట్రూట్లో చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతుంది. అలానే కాల్యంని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చర్మవ్యాధుల్ని దూరం చేస్తుంది. ఈ బీట్రూట్ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా టేస్ట్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.